శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరిలో మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జనవరి 2025లో ప్రధాన గ్రహాలైన రాహు అనుకూలంగా లేకపోవడం వల్ల, అంతేకాకుండా గురుగ్రహం 3వ ఇంట్లో ఉండటం వల్ల, శని 11వ ఇంకా 12వ గృహాలకు అధిపతిగా 12వ ఇంట్లో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. కేతువు 7వ ఇంట్లో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. మొత్తానికి ఇవన్నీ మీ పాజిటివ్స్గా చెప్పబడ్డాయి. ఇక జనవరి 2025 యొక్క నెలవారీ జాతకం 12వ ఇంట్లో కెరియర్ గ్రహం శని ఉనికి ఉండడం వల్ల మధ్యస్థమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పొచ్చు. శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఉద్యోగ ఒత్తిడి ఇంకా పనిలో సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీరు పోటీదారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మీరు భారీ రేటుతో నష్టపోయే పరిస్థితిని కూడా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జనవరి 2025 నెలవారీ జాతకం 3వ ఇంటిని ఆక్రమించడం వల్ల శుభగ్రహమైన బృహస్పతి ఉనికి సూచిస్తుంది. దీనివల్ల మీరు మీ అధ్యయనాలకు సంబంధించి పెద్ద స్థాయిలో అభివృద్ధి చూసే స్థితి అనేది కనిపించడం లేదు. జనవరి నెల రాశి ఫలాలు బృహస్పతి గ్రహం 3వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో తక్కువ ఆనందం, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి అని చెప్పొచ్చు, కానీ ఆనందం అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇక జనవరి 2025 నెలవారీ జాతకం చంద్రుడికి సంబంధించి 3వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ప్రేమ వివాహ జీవితంలో చాలా ఫలవంతమైన ఫలితాలు అనేది ఉండకపోవచ్చు అనే విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఈ సమయంలో మీకు ధన ప్రవాహం అనేది సాఫీగా ఉండదు. ఎందుకంటే బృహస్పతి 3వ ఇంటిని ఆక్రమించాడు. మీరు సంపాదిస్తున్న డబ్బు ఉంటుంది, కానీ మీ ఖర్చులు అనేవి పెరిగిపోతుంటాయి. ఆ డబ్బు ఆదా చేయాలి అనుకున్నా కూడా మీరు ఆదా చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మీ ఎక్స్పెండిచర్స్ని కొంచెం లిమిట్ చేసుకుంటే బెస్ట్. కొంచెం మితంగా మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నెలలో అని చెప్పొచ్చు. నెలవారీ వీళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది అని కనుక మళ్ళీ మనం గమనించినట్లయితే బృహస్పతి 3వ ఇంటిని ఆక్రమించడం వల్ల ఆరోగ్యం సరైన స్థాయిలో ఉండకపోవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఏంటి అసలు మొత్తంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ గ్రహాలు అనుకూలమా లేకపోతే ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే నిజానికి పాజిటివిటీ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ నెలలో ఏదైనా సరే రిజల్ట్ అనేది మాత్రం పాజిటివ్గా ఉండదు. మీకు ఉండడం అంతా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కెరియర్లో కావచ్చు అంత రిజల్ట్ పాజిటివ్గా లేకపోవడం, మీరు జాబ్ చేస్తున్నట్లయితే దానిలో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ కలగడం, ఏదైనా సరే పోటీ అనేది ఉంటుంది. దానివల్ల మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు, కాబట్టి మీరు నష్టపోతారు దానివల్ల అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులే ఎక్కువగా పోటీ ఎదుర్కొంటారు, దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక తర్వాత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ఏ విషయంలో సరే మీరు అధ్యయనాలు చేస్తే కనుక దానిలో ఒక పాజిటివిటీని మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే బెస్ట్. ఈ నెలలో అంత పాజిటివిటీ రాదు, మీ గ్రహాలు అందుకు అనుకూలించట్లేదు అనే విషయం మాత్రం తెలుస్తోంది. బృహస్పతి ఉండడంలో ప్రేమ వివాహ జీవితంలో ఫలితాలు కూడా పెద్ద గొప్పగా ఉండవు, అంటే నార్మల్గా గడిచిపోతుంది. అంతేకాకుండా ఈ నెలలో కొంచెం డబ్బులు ఖర్చు అనేది పెరుగుతుంది. మీరు ఎంత కంట్రోల్ చేయాలన్నా చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. అయినప్పటికీ మీరు కొంచెం మీ డబ్బు పక్కన పెట్టేసి ఇవి లేవు, నా దగ్గర డబ్బులు ఇంకా లేవు అని వాటిని పక్కన పెడితే తప్పితే మీరు ఈ డబ్బు ఖర్చుని కంట్రోల్ చేయలేరు అనే విషయాలు ఈ నెలలో మీకు గ్రహాల ద్వారా సూచించబడుతున్నాయి. మొత్తంగా జనవరి 2025 కొత్త సంవత్సరంలో మీనరాశి ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.